హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ప్రతి ఒక్కరికి ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ అసలు అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలామంది కాల్ చేశారు. దగ్గర దగ్గర ఇప్పుడు మనకి 49 మంది ఇన్వెస్టర్లు. ఫస్ట్ మేము ఏదో సరే ఎవరు నమ్మి ఈరోజు డబ్బులు ఇస్తారులే అని చెప్పేసి ఆలోచనతో ఇది ఒక 3 నెలలు 4 నెలలు పడుతుంది అనుకున్నాను. కానీ ఎంత ఫాస్ట్గా మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే వితిన్ 6 డేస్లో నేను అనుకున్న దానికి 3 టైమ్స్ వచ్చింది. అర్థం చేసుకోండి దాన్ని బట్టి. అంటే మీరు ఇచ్చిన ధైర్యం, అందుకే థంబ్‌నెయిల్ ఏం పెట్టానంటే మీ ఆలోచనే మొదటి పెట్టుబడి. దానికంటే ముందు ఏంటంటే ఫస్ట్ ఈ వీడియో లెంతీగా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి మీరు దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎవరినో ఒకరిని ఇన్స్పైర్ చేయొచ్చు, ఖచ్చితంగా మోటివేట్ చేయొచ్చు. ఎందుకంటే నాకు డైలీ వచ్చే కాల్స్ ఎట్లున్నాయంటే బిజినెస్ ఇచ్చేవాళ్ళు సెకండరీ, ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు సెకండరీనేమో కానీ నా వర్డ్స్ని ఇన్స్పైర్ అయ్యి నన్ను మెచ్చుకునే వాళ్ళు కానీ వయసులో పెద్దవాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, మంచి మంచి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటే అసలు నా మీద నాకే ఇంత ధైర్యం ఉందంటే నేను ప్రపంచాన్ని అలెగ్జాండర్ లాగా ప్రపంచాన్ని జయించగల కెపాసిటీ నాకు ఉందన్న ఫీలింగ్ వస్తుందండి. ఖచ్చితంగా మీరందరి సపోర్ట్ నాకు ఎప్పుడైనా ఇలానే ఉండాలా. రైట్, ఇప్పుడు సబ్జెక్ట్లో వస్తే మీ ఆలోచనే మీ మొదటి పెట్టుబడి. ఏదన్నా సరే ఇట్ స్టార్ట్ విత్ ఐడియా. ఒక చిన్న ఐడియాతోనే స్టార్ట్ అవుతుంది. ఏదన్నా తీసుకోండి, చిన్న ఐడియాతోనే స్టార్ట్ అవుతుంది. అదే విషయంలో నన్ను తీసుకోండి. ఫార్మాలో జాబ్ వదిలేసినాక పౌల్ట్రీ ఇండస్ట్రీ పెట్టాను. ఒక విజన్తో పెట్టాను దాన్ని. 50,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాను. అసలు ఒక స్టేజ్లో, ఒక రేంజ్లో అన్ని రకాల ఫార్మింగ్ చేశాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, సార్ మీ కంపెనీ ఇప్పుడు పెట్టారా, బిజినెస్లో ఇట్లా ఉంది ఇట్లా ఉంది, కాబట్టి దీన్ని ఎట్లా నమ్మి ఇవ్వచ్చు, రిటర్న్స్ ఎట్లా వస్తాయి. ఎప్పుడైనా సరే ఫస్ట్ మీరు వీడియోని లెంతీగా చూడండి. లేదంటే పాత వీడియోలు ఉన్నాయి, జ్యోతి ఫుడ్స్ యూట్యూబ్లో ఓన్లీ జ్యోతి ఫుడ్స్ అని కొట్టండి, మొత్తం వీడియోలు నావే వస్తాయి. కంప్లీట్ వీడియోలు నావే వస్తాయి. ఏదో థంబ్‌నెయిల్ చూసి ఒక నిమిషం పెట్టేసుకొని సార్ వీడియో చూసాము కావాలని అబద్ధాలు చెప్తున్నారు. ఏంటంటే సార్ మేము అంతా చూసామండి, మాకేం అర్థం కావట్లేదండి అంటే మీరు మొత్తం చూస్తే అర్థం కానప్పుడు ఇంక మీరు వ్యాపారం చేయలేరు. అది అసలు వీడియోలే అర్థం కానప్పుడు ఇంక వ్యాపారం మొత్తం అర్థం చేసుకొని దాంట్లో బిజినెస్ ఎట్లా చేస్తారండి? చేయలేం. కాబట్టి చూసేది ఉంటే వీడియో మొత్తం నీట్‌గా లెంతీగా చూడండి. లెంతీగా చూసినాకనే మీకు దాంట్లో సబ్జెక్ట్ అర్థమవుతుంది, కంటెంట్ అర్థమవుతుంది. మీకు నచ్చిందంటే వేరే వాళ్ళకి పోస్ట్ చేయండి. రైట్. ఇట్లా నేనేందంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ పెట్టి కొన్ని వేల మందికి అప్పుల్లోనే ఒక 50,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాను. అప్పుడు ఒక విజన్ పెట్టుకున్నాను నేను. 1,00,000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలా. దాంట్లో కూడా చాలా ఉన్నాయి. మనము రన్నింగ్‌లో మీకు అర్థమైపోతది. దాని తర్వాత దాంట్లో మిగిలిన దాంట్లో పౌల్ట్రీ ఇండస్ట్రీలో మిగిలిన కోళ్ళతో ఈ పచ్చడి కంపెనీ పెట్టి ఈరోజు ఆలోచన అంటే ఆల్మోస్ట్ నేను 2020లో పచ్చడి కంపెనీ పెట్టాను. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇస్తే నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదండి ఇది. అంటే చాలామంది సార్ మేము పెడుతున్నాం కదా, రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ చేస్తారు, ఎట్లా ఉంది అని 100 క్వశ్చన్లు వేస్తున్నారు. మీరు ఫస్ట్ వీడియోలు చూడండి, క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇది 2020లో స్టార్ట్ అయింది. మనకి ఇప్పుడు మంత్లీ వచ్చేసి 10-12 lakhs నడుస్తుంది. అప్పుడు కూడా నన్ను చాలామంది అడిగారు, సార్ మళ్ళీ మీకు 8 లక్షల నుండి 12 లక్షలు నడుస్తున్నప్పుడు మళ్ళీ మీ సొంత డబ్బులు పెట్టుకొని మీరు అవుట్లెట్లు మొత్తం మీరే పెట్టొచ్చు కదా అంటే, ఇక్కడ సొంత డబ్బులు పెట్టుకొని చేసేదంటుంటే అది స్వార్థం అంటారు. లేదు నాతో పాటు 10 మంది బతకాలనుకునేవాడు ఖచ్చితంగా విజనరీ అంటారు దాన్ని. విజనరీనే అంటారు. దానికున్న ఎగ్జాంపుల్ దానికున్నాయి కానీ అవన్నీ మనం డిస్కస్ చేయలేం. పొలిటికల్‌గా తీసుకోండి, విజనరీ ఒక వర్డ్ ఉంది. ఆ విజనరీ ఎవరో మీరు అర్థం చేసుకోండి. ఆయనకున్న విజన్ వేరే. ఆయన విజన్ మంచిగుంది కాబట్టే హైటెక్ సిటీ వచ్చింది. ఇప్పుడు ఏపీ అనుకునే వాళ్ళు అనుకుంటారు. మనం పొలిటికల్‌గా వెళ్ళలేం గానీ, ఒక విజన్ ఉంది మనకి. ఏంటి ఇప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు. ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏందంటే ఎక్కడో తెలియని వ్యక్తి నా దగ్గర నన్ను నమ్మి పెట్టినప్పుడు రేపొద్దున నేను నమ్మి మళ్ళీ ఆయన మీద పెట్టుబడి పెడుతున్నా. మీకిచ్చే రిటర్న్స్ ఎప్పుడు కూడా నా జేబులో 1 నెల, 2 నెలలే ఇస్తాను. దాని తర్వాత జీవితాంతం మీ దగ్గర పెట్టిన అవుట్‌లెట్‌లకెళ్ళి మీరు బతకాలి, నేను బతకాలి, అక్కడ పెట్టిన వాళ్ళందరూ బతకాలి. ఇది మన ఆలోచన. ఈ ఆలోచనను కంపేర్ చేసుకొని ఇప్పుడు మేమేంటి, నాకు ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసింది. ఈ 14, 15 తారీఖు మనం ఆల్రెడీ ఎళ్లి అగ్రీమెంట్ చేసుకోవాలని ప్లానింగ్‌లో ఉన్నాము. దాంతో పాటు ప్రొద్దుటూరులో మా ఊర్లో ఫస్ట్ అవుట్‌లెట్ పెట్టాలి కంపల్సరీగా. అయితే అక్కడ మన ఆలోచన విధానం ఎట్లా మారిందంటే అవుట్‌లెట్ పెట్టాము. దాన్ని ఫ్రాంచైజ్ అమ్ముతామా, మోడల్ అమ్ముతామా, లేదా అక్కడ ఫుడ్ ఇండస్ట్రీ, ట్రైనింగు రకరకాల ప్లానింగ్ చేసుకున్నాం. దాంట్లో ఏందంటే నా టార్గెట్ మంత్లీ 30 లక్షల నుండి ₹1,00,00,000 బిజినెస్ నడవాల. అంతే. ఆ అవుట్‌లెట్‌లో మంత్లీ. ఇప్పుడు నాకు ఆల్రెడీ వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ 30 లాక్స్ అనుకోండి. నేను మంత్లీ రిటర్న్స్ ఇవ్వాల్సిన జనాలకి 6.9 లాక్స్ అంటే నియర్ బై 7 లాక్స్ ఇవ్వాలా. నాకు మంత్లీ 30 లాక్స్ వస్తున్నప్పుడు 7 లాక్స్ అనేది నథింగ్. కానీ నా కేపబిలిటీని బట్టి నేను ఇంక ఇన్వెస్ట్‌మెంట్ తీసుకోవట్లేదు కూడా. ఎందుకు? మళ్ళీ మన టార్గెట్ ఏంటంటే అక్కడ స్టార్ట్ అయినాక దాన్ని బేస్ చేసుకొని ఫస్టు అంటే మీకు తెలంగాణలో జ్యోతి ఫుడ్స్ అని ఒక బ్రాండ్ ఉంటది. రాయలసీమలో జేపీ పికిల్స్, రాయలసీమ పికిల్స్ లేదా రాయలసీమ ఫుడ్స్ అని ఒక బ్రాండ్ ఉంటది. ఇంకా ఆంధ్రాకి ఇంకా బ్రాండింగ్ అనుకోలేదు. ఏపీలో అంటే ఈ 3 లొకేషన్‌లో మొత్తం కంపెనీలన్నీ మనవే. కానీ 3 బ్రాండ్ల మీద రిలీజ్ చేస్తాం మనము. అక్కడేందంటే ఎంప్లాయీస్ పెరుగుతారు. ప్రతి సూపర్ మార్కెట్‌లో 3 రకాల వస్తువులు మనమే పెడతాము. అంటే
ఒక వస్తువుని 3 విధాలుగా డిజైన్ చేసుకొని మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు, లోయర్ క్లాస్ అన్ని క్లాసుల్ని మనం టార్గెట్ చేస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఏంది ఇప్పుడు రాయలసీమలో ఫస్ట్ ఒక ఎకరంలో కడదాం అనుకున్నాం. ఏది ఇండస్ట్రీ. జనాలు డబ్బులు ఇస్తానే ఉన్నారు. 5,000, 10,000 పోయింది. 1,00,000 పోయింది. ₹1,00,00,000 గాని పోయింది. అది ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకంతే. నాకేనా అంటే అసలు ఈ కాల్స్ డైలీ ఒక 300 కాల్స్ మాట్లాడుతున్నా అండి. ఆర్డర్‌లు ఇచ్చిన వాళ్ళైతే ఫోను చేసి, "నీకు చేత కాకపోతే మా డబ్బులు మాకిచ్చేసేయి. లేతే నువ్వు చేయనప్పుడు ఎవడు పెట్టమన్నాడు?" ఇక్కడ నా ప్రాబ్లమ్ వాళ్ళకి తెలీదు. ఎందుకంటే చేసిన ప్రతి ఒక్కరితో నేను మాట్లాడాలా, ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయాలా, ప్రొడక్టివిటీ పంపియాలా. అట్లా ఏందంటే ఫస్ట్ ఒక ఎకరంలో పెడదాం అనుకున్నాం. ఇన్వెస్టర్లు ఫుల్లుగా ఉన్నారు. 2 ఎకరాలు అనుకున్నాం. 2 ఎకరాలు గిన పోయింది. 3 ఎకరాలు. ఇప్పుడు 5 ఎకరాలు అనుకున్నాం. అది 3,00,00,000 అయితదా? 5,00,00,000 అయితదా? నాకు తెలీదు. ఖచ్చితంగా ఇండస్ట్రీ అయితే పెట్టాల్సిందే. అంటే రాయలసీమలో ప్రొద్దుటూరు విలేజ్‌లో ఒక అవుట్‌లెట్ పెడతాం. ఒకవేళ ఆంధ్రాలో పెట్టేటట్టుంటే విజయవాడ ఇండస్ట్రీ ఏరియాలో నాన్ వెజ్ పికల్ ఇండస్ట్రీ పెడతాం. అంటే ఇప్పుడు ఏపీలో ఎవరైతే ఇన్వెస్టర్స్ అందరూ ఉన్నారో వీళ్ళందరికీ ఒకటే చెప్పేది. మన కంపెనీ రా ఏపీలో విజయవాడలో ఖచ్చితంగా ఏ ప్రియా పచ్చడి పక్కనో, ఏ విజయ పికల్స్ పక్కనో కంపల్సరీ ఒక మల్టీనేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీ కింద అక్కడ పెట్టేస్తాం వేరే బ్రాండ్ మీద. అంటే ఈ 3 బ్రాండ్‌లు ఇంటర్నేషనల్‌గా వెళ్ళిపోవాలా. ప్రతి దేశం వెళ్ళిపోవాలా కన్ఫర్మ్‌గా. ఈ రకంగా నేను నా ఆలోచన సక్సెస్ కాబట్టి నైట్ ఒకాయన కాల్ చేశాడు కడప నుండి. ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి సార్ గారు మీరు కూడా ఈ వీడియో చూస్తుండొచ్చేమో. ఆయన చెప్పింది ఎట్లా ఉందంటే, ఆయన ఆయన నాలాంటి ఒక విజనరీ కోసం చూస్తున్నాడు. అంటే వీడు మా రాయలసీమలో ఎంప్లాయ్‌మెంట్ ఇస్తాడు. ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడ జనాలకు ఉపాధి లేదు కాబట్టి, ఆ పని నేను చేయలేకపోయాను. కాబట్టి తమ్ముడు నాకు 180 ఎకరాలుంది. 70 ఎకరాల బీడు భూముంది. 110 ఎకరాలు సాగు భూముంది. అంటే దాంట్లో మ్యాంగో, లెమను రకరకాల ఫార్మింగ్స్ పెట్టేసాడు. ఆల్రెడీ మంచి ఫార్మరు, మంచి బిజినెస్ మ్యాన్ ప్లస్ మిలియనీర్ అనుకోండి. అట్లాంటి వ్యక్తి నీకు ఫస్ట్ నువ్వు చేసుకుంటా అంటే నేను బతికినంత కాలం నీకు ఫ్రీగా ఇస్తా. లేదు పార్ట్నర్‌షిప్‌లో చేద్దామా? పార్ట్నర్‌షిప్‌లో చేద్దాం. లేదు కొనుక్కుంటావా? కొనుక్కో. అసలు మేమనుకుందేందంటే, ఒకవేళ కర్నూలు నుండి కడప లోపట 200 ఎకరాలు తీసుకొని టోటల్ 2,000,00,00,000 ఇన్వెస్ట్ జేసి, దాంట్లో ప్రాజెక్ట్ ప్లాన్ జేయాలని నేననుకున్నాను. లాస్ట్‌కి దేవుడు నా ఆలోచనని బట్టి మీరందరి హెల్ప్‌తో పాటు 70 ఎకరాల ల్యాండ్‌ని 4,500,00,00,000కి ఇస్తున్నారు. 4.5 క్రోర్స్. ఈరోజు నిజంగా ఇన్వెస్టర్‌లకు ఫోను జేసి, "సార్ 70 ఎకరాలు కొంటున్నాము, ల్యాండ్ కొంటున్నాము, డబ్బులు ఇట్లా ఉంది సార్ ఇన్వెస్ట్‌మెంట్" అంటే, వితిన్ 2 డేస్‌లో 4.5 క్రోర్స్ రెడీ అవుతాయి. తీసుకోవడం ఇంపార్టెంట్ గాదు. మనం అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీ జేయాలి. అంటే ఆ ఓపెన్ రేరింగ్‌లో ఇంకోటి 4.5 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకున్నా సరే, ఈ అమౌంట్‌ని అక్కడ స్టార్ట్ అయినాక కరెక్ట్ 1 మంత్‌లో మనకు రిటర్న్స్ వచ్చేస్తాయి. అంటే 4,500,00,00,000 ఒక నెలలో సంపాదించగల కెపాసిటీ మనకుంది. అంత బిజినెస్ ఉంది మనకి. ఉత్త నాటుకోళ్ళేసి గుడ్ల మీద చాలు. హైదరాబాద్, బెంగుళూరుకి నాటుకోడి గుడ్లు. జిమ్‌కెళ్ళేవాళ్ళు గాని, బయటికి ఎక్స్‌పోర్ట్ గాని, ఒక గుడ్డు మీద రూ. 10 మిగులుతదండి. ఒక నెలకి నాకు హైదరాబాద్ వరకే 50,00,000 గుడ్లు గావాల. 50,00,000 ఎగ్స్ కావాలా పర్ మంత్. 50,00,000 ఇంటూ ₹10 ఏసుకోండి. అంటే నేను కొనే ల్యాండు ఇన్వెస్ట్‌మెంట్ 1 మంత్‌లో తీసేస్తా. ఇక్కడ హోల్డ్ చేశాం. రైట్ ఇప్పుడు ఇన్వెస్టర్‌లని తీసుకోవాలా? వద్దా? పెట్టాలా? వద్దా? పోనీ నేనే అవుట్‌లెట్ తీసుకొని 2, 3 ఫ్రాంచైజీలు అమ్మితే నాకే ఒక 10 క్రోర్స్ వస్తది. ఒక్కొక్క ఫ్రాంచైజీ 2 క్రోర్స్ నుండి 3 క్రోర్స్ పెట్టుకున్నాను. అక్కడ మోడల్‌ని బట్టి. లేదా కంపెనీస్‌ని బట్టేసి ఇన్వెస్టర్‌లని అయితే బ్యాంక్ లోన్‌కెళ్ళాలనేది. బట్ బ్యాంక్ లోన్‌కెళ్ళి నేనొక్కడిని బతకాలనుకోవట్లేదు. అక్కడ పెట్టామంటే కొన్ని లక్షల మందికి ఉపాధి. మన టార్గెట్ ఒకటే. 1,00,000 మందికి ఎంప్లాయ్‌మెంటు. ఆ ఎంప్లాయ్‌మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నేను ఓన్లీ 1 ఇయర్ వరకు ఇక్కడుంటాను. 1 ఇయర్ తర్వాత ప్రపంచ దేశాలకు తిరిగి రావాల్సిందే. ప్రపంచ దేశాలకి జక్కా పెద్దన్ అనేవాడు జ్యోతి ఫుడ్స్ అనేది ఫస్ట్ బ్రాండ్ అది. తర్వాత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది ఒకటి పెట్టుకుంటాం మనము. ప్రపంచ దేశాలకు మన బ్రాండ్ పరిచయం కావాలా? తెలుగువాడు ఇంత రేంజ్‌లో ఉంటాడా? విజన్ ఉంది కాబట్టే అంటే నా ఆలోచన ఎట్లుందంటే నేను చిన్నగా ఆలోచిస్తున్నా. చిన్నగా ఆలోచన చేస్తే మీ అందరిని తీసుకొస్తే అది దేవుడు పెద్దగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. అంటే ఒక వ్యక్తి నన్ను నమ్మి 180 ఎకరాలు పార్ట్నర్‌షిప్‌లో ఇస్తామనుకుంటే వస్తదా రాదా తెలీదు. చేస్తాడా చేయడా తెలీదు. నేనెవరో అసలు ఆయనకు కూడా తెలియనే తెలీదు. ఓన్లీ జాయిన్ నా వీడియో మొత్తం చూసి ఇట్లా వీడియోలు జూసి నన్ను మెచ్చుకునే వాళ్ళు గానీ, నాకు అప్రిషియేషన్ ఇచ్చేవాళ్ళు గానీ, వాళ్ళ కష్టాలు చెప్పుకునేవాళ్ళు గానీ చాలామందున్నారు. మన విజన్ ఒకటే అండి. మన దగ్గరున్న సొమ్ము మొత్తం విదేశాలకెళ్ళిపోతుంది. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. డబ్బులు లేక గాదు. చాలా మంది దగ్గర డబ్బులున్నాయి. మీరు ఈరోజు తింటున్న ఐస్ క్రీమ్ పుల్ల గూడా చైనా నుండి ఇంపోర్ట్ అవుతది. మీరు కావాలంటే గూగుల్‌లో కొట్టి చూసుకోండి. పోనీ మన దేశం నుండి ఇంతమంది చదువుకున్న వాళ్ళున్నారు. ఇంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళున్నారు. ఏం జేస్తున్నారండి? ఎవరికి గూడా అంటే పక్కోడు ఎట్లన్నా పోనీ మన దగ్గర ప్రాబ్లమ్ ఏందంటే, మనం ఎదగకపోయినా పర్లేదు. పక్కోడు ఎదగొద్దు. అంతే. అదొక క్రూయాలిటీ అంటారా? లేకుంటే ఆ సిస్టమ్ అంటారా? తెలీదు గానీ, అది బై బర్త్ వచ్చిందా? లేదా మన రక్త కణాల్లో ఉందా తెలుగు వాళ్ళకి? మిగతా వాళ్ళు అట్లా గాదు.
ఇప్పుడు ప్రతి దేశం ఎదుగుతుంది. చైనా ఎదుగుతుంది, ఆళ్ళు ఎదుగుతున్నారు, జపాన్ ఎదుగుతుంది, అమెరికా ఎదుగుతుంది, జీడీపీలో ఇంతుంది, సింగపూర్ ఇంతయింది, అంతయింది, చాలా అపరిచితుడు సినిమా, ఆ సినిమా అన్నిట్లో చూపిస్తారు. మళ్ళా వాళ్ళందరితో ఈక్వల్‌గా మనం జాయిన్ అయినప్పుడు మనం ఎందుకు కిందున్నాం ఇంకా? మన దేశంలో ఉన్న చదువుకున్న వాళ్ళందరూ బయట దేశం పోయి ఎందుకు సంపాదించుకుంటున్నారు? ఒక గవర్నమెంట్‌లో ప్రాబ్లమ్ ఉంది గానీ, ఈ రకంగా చూసుకుంటే మన దగ్గరున్న నాలెడ్జ్ లేకుంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు గానీ ఎవరు లేరు. నమ్మి డబ్బులు పెట్టేవాళ్ళు లేడు. తర్వాత ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఫ్యామిలీ ఎవ్వరు ఎంకరేజ్ చేయరు. అట్లాంటి వాళ్ళని నేను మోటివేట్ చేయాలనుకున్నాను. ఖచ్చితంగా ప్రతి లొకేషన్‌లో స్టార్టప్ ఈవెంట్స్ పెడతాము. ఫండింగ్ టెన్షన్ పడకండి. వన్స్ మేము ఎదిగినాక నేను చెప్తున్నా నాకున్న రూ. 100, రూ. 40 గవర్నమెంట్‌కి ఇస్తాను. రూ. 30 ఇన్వెస్టర్స్‌కి ఇస్తాను. రూ. 10 నేను తీసుకుంటాను. రూ. 20 ఇన్వెస్టర్ ఎవరైతే కొత్త స్టార్టప్స్ నాకు నచ్చిందంటే మేము ఇన్వెస్ట్ చేయడానికి రెడీ. మీ దగ్గర ఇప్పుడు నేను ఇన్వెస్టర్‌లకు కూడా చెప్తున్నాను కదా! మీ దగ్గర ఎలాంటి ఐడియా ఉన్నా సరే మీరు ఫోన్‌లో ఫ్రీగా కాల్ చేయండి. లేదంటే ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాము. లేతే వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడదాము. మీ ఐడియాలో దమ్ముందంటే మన దేశానికి డబ్బులు రావాలా? ఇప్పుడు మీరు సింపుల్‌గా రూ. 1,00,000 పెట్టి యాపిల్ కంపెనీ కొన్నారు. యాపిల్ కంపెనీ ఫోన్ కొన్నారు మీరు. యాపిల్ కంపెనీ ఫోన్ కొంటే మీరు అకౌంట్‌లో డబ్బులేసినాక ఆడెవడికో అమెరికా వాడికెళ్తుంది. పుల్లలు కొంటేనేమో చైనా వాడికెళ్తుంది. ప్రతి ఒక్కటి అక్కడి నుండే తీసుకుంటున్నాం. అంటే మన డబ్బు మొత్తం విదేశాలకెళ్ళిపోతుంది. అక్కడ నుండి మనం మళ్ళా ఇంపోర్ట్ చేసుకున్నా, మనం ఇంపోర్ట్ చేసుకొని మళ్ళా దానికి టాక్స్‌లు కడుతున్నాం. అంటే ఏదున్నా మన డబ్బే పోతుంది గానీ, అక్కడి నుండి మనం డబ్బు సంపాదియలేకపోతున్నాం. అంటే వాళ్ళ డబ్బును మనం తెచ్చుకోవాలా. మనం రూపాయిలో పెట్టినప్పుడు వానికి డాలర్‌లో కడుతున్నాం. డాలర్‌ని మనం తెచ్చుకోవాలా. తెచ్చుకోవడానికి ఏముందో నా దగ్గర ఒక మార్గం వచ్చింది అంతే. నేను పచ్చళ్ళు అమ్ముతాను, గుడ్లు అమ్ముతాను, మాంసం అమ్ముతాను. నా దగ్గర ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని రకాల ప్రొడక్ట్ విదేశాలకు పంపించి అక్కడున్న వాళ్ళ డబ్బు మొత్తం తీసుకొచ్చేస్తాను. నేను అట్లని బిలియనీర్‌లు కావాలా, లక్షాధికారి కావాలని లేదు. అక్కడ మొత్తం డబ్బు తీసుకొచ్చేస్తాను. ఆ డబ్బు తీసుకొచ్చి నా జనాలకు సేవ చేయాలి. నా టార్గెట్ ఇదే. ఆ డబ్బును మొత్తము సగం వచ్చిందండి. రూ. 100 వచ్చింది. గవర్నమెంట్ రూ. 50 తీసుకోమనండి. రూ. 30, 40 నేను జనాల మీద ఖర్చు చేస్తాను. ఎందుకంటే మన దేశంలో ఫ్యూచర్‌లో ఎంప్లాయ్‌మెంట్ రాదు. 100% మీకు గవర్నమెంట్ జాబులు రావు. ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి సార్? ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు? ప్రైవేట్ సంస్థలు పోనీ కొత్త ఇండస్ట్రీస్ ఏమొస్తున్నాయి? ఉన్న దాంట్లోనే మీరు రిటైర్మెంట్ 60 ఇయర్స్. బట్ ఆ 60 ఇయర్స్‌లో ఒక పర్సన్ 35 ఇయర్స్‌లో జాబ్‌లో 30 ఇయర్స్‌లో జాబ్‌లో జాయిన్ అయ్యి 60 ఇయర్స్‌లో అంటే 30 ఇయర్స్‌లో ఒక ఇయర్‌కి 10,00,000 మంది స్టూడెంట్స్ రెడీ అయితున్నారు. 10,00,000 ఇంటూ 30,00,000 30 సంవత్సరాలు ఏసుకోండి యావరేజ్‌గా ఏసుకుంటే. అంటే దగ్గర మీకు ఈ 30 ఇయర్స్‌లో ఇంకొక 100,00,00,000 మంది జనాభా రెడీ అయితారు. 100,00,00,000 మంది జనాభాకి ఎవరిస్తారు ఉద్యోగాలు? అన్ని దేశాలేమో ఎదుగుతున్నాయి. మనమేమో ఇంకా అడక్క తింటున్నాం. కంప్లీట్‌గా అడక్క తింటున్నాం అంతే. ఎవరిని ముంచుదామా? ఎవరిని చేద్దామా? ఏ గొడవలు చేద్దామా? ఇవే ఆలోచనలున్నారు గానీ, ఒక కొత్త ఇన్నోవేషన్‌ని తీసుకురావాలి. కొత్త మార్గం వెతుక్కోవాలి. నేను ఒకటే అనుకున్నాను. 1 ఇయర్ వరకే నేను ఇక్కడ ఉంటాను. 1 ఇయర్ తర్వాత 94 దేశాలు తిరగాల. తిరిగి నా ప్రొడక్ట్ అక్కడ అమ్మాల. అక్కడ అమ్మి ఆ వచ్చిన డబ్బులు నా దేశానికి, నా ప్రజలకు ఉపయోగపడేట్టు జేసుకోవాలి. అది నేను బతుకున్నంత వరకు. 1 ఇయర్ లోపట ఇక్కడ నేను హైదరాబాద్‌లో 100 ఔట్‌లెట్స్. మొత్తం ఎంటైర్ సిటీలో అంటే ప్రతి ఊర్లో ఒక ఔట్‌లెట్. ఆ ఔట్‌లెట్ మోడల్ ఏందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే నా మైండ్‌లో ఉన్న ఆలోచన, ఐడియా అనేది నాకే తెలుస్తది. ఈవెన్ నా వైఫ్‌కి తెలీదు, మా మదర్‌కి తెలీదు. నేను ప్రపంచంలో ఎవరికి చెప్పినా అర్థం కాదు. అంటే వాళ్ళు వే ఆఫ్ థింకింగ్‌లో వాళ్ళ థింకింగ్‌లో వాళ్ళుంటారు. నా ఐడియా అనేది నాకే తెలుస్తది. నాకిక్కడ దెబ్బ తగిలిందనుకోండి, ఈ నొప్పి నాకే తెలుస్తది. మీకు తెలీదసలు. మీకు తగిలిందంటే మీకు తెలుస్తది. అట్లా ఎవరి విజను, ఎవరి ప్లానింగు ఎవరిది వాళ్ళకే ఉంటది. అంటే చాలామంది చెప్తా ఉంటారు, సలహాలు ఇస్తా ఉంటారు. సార్ మీరు అట్లా అనొద్దు, ఇట్లా అనొద్దు, అట్లా మాట్లాడొద్దు, ఇట్లా మాట్లాడొద్దు. మనకు లోపట ఏం లేకుండా ఫ్రీగా మాట్లాడతాను. ఎవ్వరేమని అనుకోని. ఇంకా కామెంట్స్ కూడా బంద్ చేశాను. ఎందుకంటే అవి చూసి ఇంకా రెచ్చిపోయి వాడెవడో అన్నాడు, వీడెవడో అన్నాడు. మాకు ఎవరితో అవసరం లేదు సార్. నేనొక విజన్ అనుకున్నానంతే. ఆ విజన్‌ని ముందుకు తీసుకెళ్తాను. నచ్చనోళ్ళైతే ఇంతమంది నాకు కాల్ చేయరు గదా! నేను చెప్పింది నచ్చలేదు. వీడంతా ఫ్రాడ్ అనుకోండి, లేకుంటే మోసం ఎవరేమనుకున్నా పర్లేదు. నా వరకు నేను బెస్ట్. నేను చెప్తున్నా. నా వరకు నేను బెస్ట్. మీరు గూడా అదే అనుకోండి ఖచ్చితంగా. ప్రపంచంలో మీరు తప్ప ఆ విషయంలో నేను మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, సపోజు నాకు కాల్ చేసే వాళ్ళందరూ సార్ మాకు అప్పులున్నాయి. మాకు గూడా అప్పులున్నాయి. దేశానికి గూడా అప్పులున్నాయి. ప్రపంచానికి అప్పులున్నాయి. ప్రతి దేశం అప్పుల్లో ఉంది. వాళ్ళు ఏదో రకంగా ప్లాన్ చేసుకొని సోర్స్ వెతుక్కున్నారు. అంతేగాని ఇంట్లో కూర్చొని ఏడ్చి పొద్దున్న లేసినప్పటి మీ ఆలోచన విధానంలో చెప్తాను. ఎప్పుడైతే మీరు పొద్దున్న లేసినప్పటి నుండి వాళ్ళకి అప్పులు కట్టాలా, వీళ్ళకి అప్పులు కట్టాలని ఆలోచిస్తే మీకు డబ్బులు రావు. అంతే. అది టెన్షన్ పెరిగిపోతా ఉంటది. ఇంక వాళ్ళే గుర్తొస్తారు తప్ప ఇంక పని ఏం గుర్తురాదు. ఇప్పుడు మీ మైండ్‌సెట్ మార్చుకోండి. లేదు ఇది తీర్చడానికి ఏదో ఒకటి ప్లాన్ జేయాలా? ఇప్పుడు నేను మోటివేట్ జేస్తున్నాను. జనాలకు జెప్తున్నాను. మీరు ఆలోచించండి. ఏం జేస్తే అప్పులు తీరుతాయి? రైట్. అప్పిచ్చినోడు మిమ్మల్ని నమ్మే ఇచ్చాడు గానీ, తెలియకుండా అయితే రోడ్డు మీద ఎళ్ళేవాడైతే మిమ్మల్ని ఇవ్వలేదు. 100% ట్రస్ట్ జేశాడు. మీరు ఖచ్చితంగా మీరు చేస్తున్న తప్పేందంటే, వాళ్ళు ఫోను జేసినప్పుడు ఎత్తకపోవడం. నేను జేసిన తప్పు జెప్తున్నా. వాళ్ళు ఫోను జేసినప్పుడు ఎత్తకపోవడం, లేదా స్విచ్ ఆఫ్ జేసి పడుకోవడం. వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఇంకా ఏదో ఏడ్చుకుంటా, చూసుకుంటా అట్లా చేస్తా ఉన్నాం. అట్లా కాదు. మీరే డైరెక్ట్ అప్పిచ్చినోడి ఇంటికెళ్ళండి.
బాబు నాకు 3 నెలలు టైం కావాలా, లేతే 6 నెలలు టైం కావాలా, సంవత్సరం టైం కావాలా, రూపాయితో సహా నేను కడతాను. ఫస్ట్ మీ మైండ్ ప్రశాంతంగా ఉందనుకోండి, మీ ఆలోచనలు ఖచ్చితంగా 100% మీకే ఆలోచనలొస్తాయి. ఎవ్వడు ఆలోచన చేయడు. నేను చెప్తున్నా, నా ఎక్స్‌పీరియన్స్ ఇది. ఎవ్వరు ఇవ్వరు. ప్రశాంతంగా రూమ్‌లో కూర్చోండి. అప్పులోళ్ళందరిని పక్కన పెట్టండి. అందరికి ఫోన్‌లు చేసి చెప్పండి. లేదు, లీగల్‌గా ఎళ్ళండి. ఇంకా హరాస్ చేస్తున్నారనుకోండి, సార్ నేను కడతామంటే కూడా ఇలా హరాస్ చేస్తున్నారని ఇంజెక్షన్ ఆర్డర్ అని ఉంటది. కోర్ట్‌కెళ్తే మీకు సంవత్సరం నుండి 2 సంవత్సరాలు, 3 ఎందుకంటే ఏ కోర్ట్ కూడా జనాల్ని అప్పులిచ్చినోడిని సచ్చిపోమని చెప్పదు. నా బెస్ట్ సలహా ఏందంటే క్రెడిట్ కార్డ్‌లు గానీ, బ్యాంక్ లోన్‌లు గానీ అన్నీ క్లోజ్ చేయండి. మీరు సచ్చిపోయినాక వచ్చే క్రెడిట్ కార్డ్‌లు గానీ, బ్యాంక్ లోన్‌లు గానీ అవసరం లేదు. చాలామంది ఏం చేస్తున్నారు ఫోన్ చేసి, సార్ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేకపోతున్నాము, లేతే లోన్ రాదేమో, తర్వాత సిబిల్ పోతదేమో. సచ్చిపోయినాక సిబిల్ ఏముంటది సార్ మీకు? ఆధార్ కార్డే ఉండదు మీకు. ఇంక మీరు పోయినాక మీకు ఎవడు చూస్తాడాడ? బతికుండగా ఏమైనా సంపాదించుకోండి అంతేగాని సిబిల్ పోతదేమో, లోన్‌లోళ్ళొచ్చి ఇట్లా చేస్తున్నారు. మీకు ప్రపంచంలో ఎవ్వరు హెల్ప్ చేయరు సార్. నేను చెప్తున్నా కదా! మీరు మైండ్ సెట్ కరెక్ట్ ఉంటే, మీ ఆలోచన విధానం మారితే ఖచ్చితంగా మీకే ఐడియాలొస్తాయి. ఎలా జేయాలా, ఏం జేయాలనేది మీరు ఆలోచించండి. ఇప్పుడు నాకు ఒక నిన్న ఈవినింగ్ ఒక ఆమె నైట్ ఆల్మోస్ట్ 1:45కి అనుకోండి. 1:45కి ఒక లేడీ మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టేసి, సార్ నేను ఆల్రెడీ ఒక జాబ్ జేస్తున్నాను. దాంట్లో ఒక 26,000 వరకు, 27,000 వరకు వస్తున్నాయి. ఒక 50,000 అప్పు జేసి నేను ఇన్వెస్ట్ జేస్తాను సార్ అన్నది. మీరు 50,000 అప్పు జేసి ఇన్వెస్ట్ జేయాలని ప్లానింగ్‌లో ఉన్నారు తప్ప, ఒక 5,000 పెట్టి నేర్చుకొని ఉన్న ఖాళీ టైంలో చేసుకుంటే నాకు 50,000 వస్తదన్న ఆలోచన లేదు. నేను అందుకే ట్రైనింగ్ సెంటర్ పెట్టాను. ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నానంటే, మీరు 5,000 పెట్టుబడి పెట్టి నేర్చుకుంటే నెల 50,000 చేసుకోవచ్చు. మీరు వర్క్ చేస్తున్న దగ్గర మీరు యూట్యూబ్‌లో పెట్టండి, ఫేస్‌బుక్ పెట్టండి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి, గూగుల్‌లో పెట్టండి. మీకు ఈరోజు మొత్తం ఆన్‌లైన్ అయిపోయింది. ప్రియా పచ్చడి ఒకప్పుడు ఏందంటే సైకిల్ మీదనో జనాలు పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు నేను అలా తిరగలేదు. నేను స్టార్టింగ్ చేసినప్పటి నుండి యూట్యూబ్‌లోనే పెట్టాను. ఆ యూట్యూబ్ నుండే ఈ రోజు వరకు నాకు లక్షల్లో బిజినెస్ వచ్చింది. కోట్లలో ఇన్వెస్టర్స్ వచ్చారు. అంటే మీ కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నాయి. కానీ మీ మైండ్ ఎట్లుందంటే అప్పులు, అప్పులు, అప్పులు. ఫస్ట్ అప్పులోళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్పండి. అరే ఎంత అప్పులున్నా సరే మీరు భయపడకుండా తీర్చగలరు. అప్పుడు ఆ ధైర్యంతో ఒక అడుగు ముందుకేస్తే మీకు ఖచ్చితంగా మార్గాలు కనపడతాయి. 100% కనపడతాయి. ఇంకో ఆయన ఫోన్ చేశాడు. మంచి జాబ్ ఉండేది. మంచి పొజిషన్‌లో ఉండేది. నా వీడియో ఏదైతే ఉందో మంచి మోటివేషనల్ ఆయన ఇన్‌స్పైర్‌గా తీసుకొని ఇట్లా చేస్తున్నాడు. మీరు వెతుక్కుంటే 100 మార్గాలున్నాయి సార్ మీకు. 100 మార్గాలున్నాయి. ఎట్లా అంటే ప్రపంచంలో ఇప్పుడు మేము ఆల్రెడీ రూ. 20 ప్యాకెట్ చేస్తున్నాము. ఆ రూ. 20 ప్యాకెట్స్ నేనన్నాను, "సార్ మీరు తీసుకెళ్ళి అమ్ముకోండి. తిరగండి మార్కెటు." సార్ వాళ్ళు నవ్వుతారేమో, వీళ్ళు నవ్వుతారేమో. అంటే ఇప్పుడు అప్పులోళ్ళొచ్చి ఇంటికాడ లొల్లి చేస్తే నవ్వట్లేదా? మీరు అప్పులు ఫస్ట్ ఏందంటే మీ మైండ్ ఫ్రీ చేసుకోండి. మీకు అప్పులు లేవు. అప్పులు లేవు. కూర్చోండి, రాసుకోండి. మొత్తం రాసుకొని ఏంటంటే బిజినెస్ మైండ్ కాబట్టి. నేను బయట దేశం వెళ్ళాలా? ప్రతి దేశం నుండి నా దేశానికి సంపదను సృష్టించాలా? సంపద సృష్టించాలి అంతే మనం. నా దగ్గర ఆప్షన్ ఉంది. ఆప్షన్‌ని బట్టి నా ఆలోచన విధానం మారే కొద్దీ నాకు జనాలు డబ్బులు ఇస్తానే ఉన్నారు. అసలు ఎట్లా అంటే, "సార్ మా దగ్గర తీసుకోండి, మా దగ్గర తీసుకోండి" అంటే నేను ఇస్తానో ఇవ్వడో కూడా వాళ్ళకి తెలీదు. బట్ ఎంత నమ్మారంటే సెకండ్ వీడియోలో అదే పెట్టాను. నమ్మకమే జీవితం. అప్పుడు నాకనిపించింది. ఒక ఆమె మొన్న నైటు ఒక అమౌంట్ ఏసింది. ఆ అమౌంట్ ఎయంగానే నాకు ఒళ్ళంతా మొత్తం ఇట్లా జలధరించేసి, రేపొద్దున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎళ్లి అక్కడ రెస్టారెంట్ పెట్టాలా? లేతే వెండింగ్ మిషన్ పెట్టాలా? అంటే అంత అమౌంట్ సడెన్‌గా ఆమె ఏం తెలియకుండా ఒక వ్యక్తికి 5,50,000 కొట్టిందండి. 5.5 లాక్స్. ఎవరో తెలీదు. పేపర్ లేదు. డాక్యుమెంట్ లేదు. పర్సన్ ఎక్కడుంటాడో తెలీదు. ఆమె ఒకటే అనింది, "నేను పోగొట్టుకున్నా బ్రదర్. ఇదన్నా మీరు ఉపయోగపడి ఒక నెల లేట్ అయినా గానీ, మళ్ళీ మీరు నాకు రిటర్న్స్ ఇచ్చినప్పుడు నా అనుకున్న ప్లానింగ్ మొదలైతది. కానీ ఈ డబ్బుతో మీరెంత జేయగలరో అంత జేస్తారండి." ఆ ధైర్యమే ఈరోజు ఒక వ్యక్తితో నాకు 180 ఎకరాలు, ఒక ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 180 ఎకరాలు ఇచ్చేంత కేపబిలిటీ మనకొచ్చింది. కాబట్టి ఎవరైతే బిజినెస్ జేయాలనుకున్నారో, మీరు ట్రైనింగ్ తీసుకుంటారా? ట్రైనింగ్ తీసుకోండి. పికెల్స్ తీసుకుంటారా? పికెల్ తీసుకోండి. ఇన్వెస్ట్ జేస్తారా? ఇన్వెస్టర్‌కేందంటే ఆపాము ప్రస్తుతానికి. మనం ఏందంటే ఫస్ట్ ఒక అవుట్‌లెట్ ఓపెన్ గానియండి. అందరు ఇనాగ్రేషన్‌కి ఇన్విటేషన్ అందరికి పెడతాను నేను. యూట్యూబ్‌లో వీడియో పెడతాను. అసలు ఆ మోడల్ ఏంటి? ఆ మోడల్‌ని ఎట్లా అమ్మాలా? ఆ మోడల్‌ని ఎట్లా జేయాలా? ఇవన్నీ ఆలోచించుకొని, దాన్ని బేస్ జేసుకొని మనం ఇప్పుడు ఏపీలో అంటే హైదరాబాద్‌లో ఒక కంపెనీ కడతాం ఆల్రెడీ. హైదరాబాద్‌లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నుండి నా విజన్ ఒకటే. 500,00,00,000తో యాపిల్ హెడ్ క్వార్టర్స్ టైప్‌లో ఒక కార్పొరేట్ కంపెనీ కట్టాల. ఇది మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ నాకు. ఫార్మింగ్ మొత్తము, ప్రొడక్టివిటీ మొత్తం అక్కడొస్తది. రాయలసీమలో ఒక బ్రాండు, ఆంధ్రాలో ఒక బ్రాండ్. అక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఇన్వెస్ట్ జేసుకోవచ్చు. ఇన్వెస్టర్‌గా రావచ్చు. అది కూడా నాకు రిక్వైర్మెంట్ ఉంటేనే. ఎందుకంటే బలవంతంగా నేను డబ్బులు తీసుకొని రేపు రిటర్న్ ఇవ్వకపోతే మీరిప్పుడు చూపిస్తున్న మంచితనం అనేది పోతది.
కాబట్టి మీ ఆలోచన విధానం మార్చుకోండి. మీ పెట్టుబడి ఏందంటే ఫస్ట్ మీ ఆలోచన. మీకు పాజిటివ్ థింకింగ్ ఉంటే పాజిటివ్ ఆలోచనలొస్తాయి. నెగెటివ్ థింకింగ్ ఉంటాయి. ఇంక అప్పులోళ్ళ మైండ్‌లో ఉన్నారంటే మీరు ఏ బిజినెస్ జేయలేరు. అది 100% ఇంక అది మైండే పని చేయదు అంతే ఇంగ. అట్లా గాదు. మీరు ఫ్రీ మైండ్‌తో ఆలోచించండి. ప్రతి దానికి ప్రపంచంలో తాళం తాళం కప్ప లేకుండా తాళం చెయ్యి ఉండదు. సింపుల్. మీరెంతన్నా ఉండని. అంటే పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. మనకు వెతుక్కోవడానికి మార్గాలు దొరకవు అంతే. ఇంత తాళాలు గుర్తుంది అన్నీ ఎవడెతుకుతాడులే అనుకుంటే ఏం గాదు. మీరు రియల్‌గా ఆలోచించండి. చూడండి. కన్ఫర్మ్‌గా మీకు సొల్యూషన్స్ ఉంటాయి. ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటది. టైం పడతది. నేను ఆల్మోస్ట్ లాక్‌డౌన్ తర్వాత నుండి 4 ఇయర్స్ బాగా అసలు దేవుడు ఎట్లా అంటే నన్ను ఒక రోట్లో ఏసి నలగొట్టాడు. ఒక మిక్సీలో ఏసి తిప్పాడు. నా బాడీని మొత్తం మిక్సీలో అంత ప్రెషర్‌లో తీసుకెళ్ళాడు. ఒకటి ఫైనాన్షియల్‌గా గాని, ఫ్యామిలీ పరంగా గాని, రీసెర్చ్ పరంగా గాని, లేకుంటే ఆర్డర్‌ల పరంగా గాని ఎంత ప్రెషర్ బేర్ చేశానంటే అంత ప్రెషర్ బేర్ చేశాను. కరెక్ట్ 31 ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో అంటే దేవుడు కనికరిస్తే కనురెప్ప పాటున అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మొత్తం ఇలా తిరిగిపోతదనమాట. నా జీవితంలో అదే జరిగిందండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు నిజంగా. 30,00,000 పడతాయని ఏ రోజు 30,00,000 సంపాదించాలంటే ఎన్ని రోజులు పడతది సార్? ఆ 30,00,000 వదిలేయండి. ఇప్పుడు 30,00,00,000 రెడీగా ఉన్నాయి నాకు. అనుకున్ జనాలు అనుకోవచ్చు అరే! ఈడేంది అన్ని కోట్లు మాట్లాడుతున్నాడు. మన విజన్ అట్లాంటిది. మీ విజన్ కోట్లలో పెద్దగా ఆలోచించండి అంతే. మన ఆలోచన ఎట్లా ఉంటంటే పొద్దున్న లేసినామా, డ్యూటీకెళ్ళినామా, ఏదో సాలరీ పడింది, 20,000 పడింది, 30,000 పడింది సరిపోతది. ఇంగ సాయంత్రం వచ్చాము ఏదో పిల్లలతో ఫ్రస్ట్రేషన్ మొత్తం పిల్లల మీద చూపిస్తాము, వైఫ్ మీద చూపిస్తాము కంప్లీట్‌గా. అయిపోయింది ఏదో తాగామా, తిన్నామా, పడుకున్నామా. మళ్ళా పొద్దున్న లేసి మళ్ళా డ్యూటీకెళ్ళిపోతాం. ఇంక మీకు విజన్ ఎక్కడుంది? గోల్ ఎక్కడుంది? ఎప్పుడు సంపాదించుకుంటారు? అంతే ఈ లైఫ్ అంతా ఇట్లా అయిపోయినాక 60 ఇయర్స్ తర్వాత కూర్చొని నా కొడుకు చూడలేదు, మా పిల్లలు చూడలేదు, వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు, మేమేం సంపాదించుకోలేదు. సంపాదించే టైంలో మీరంతా వేస్ట్ చేశారు. ఆలోచించండి. ఉద్యోగాలు ఎప్పుడుగినా మిమ్మల్ని బిలియనియర్‌గా అసలు సంపాదించలేరు మీరు. మీకెంత డబ్బన్నా రాని. 10,00,000 సంపాదించోడు కూడా ఖర్చులే చేస్తున్నాడు. వాడు రేంజో వాడు అదన్నీ. అట్లా కాకుండా మీ ఆలోచన విధానం మార్చుకోండి. రైట్. డ్యూటీ చేసుకోండి. పార్ట్ టైమ్ ఏదైనా చేయండి. నాదమ్మాలని చెప్పట్లేదు. మీరు ఏదైనా నమ్ముకోండి. రోడ్డు మీద కూర్చొని బఠానీలు అమ్ముకోండి. డబ్బులొస్తున్నాయి గదా! ఎక్కడ పెట్టాలా? ఎలా పెట్టాలా? మార్కెటింగ్ ప్రతి దాన్ని స్కిల్ డెవలప్‌మెంట్ అంటారు. ఆ స్కిల్ డెవలప్ చేసుకుంటాం మనం. డెవలప్ చేసుకొని పెట్టుకునేటట్టుంటే 100% సక్సెస్ అవుతాం మనము. నేను నే అదన్నా ఒక్కదాని మీద గోల్ పెట్టుకోండి. వీడెవడో చెప్పాడని అదోటి, వీడెవడో చెప్పాడు ఇదోటి, వాడు అగరబత్తులు అంటాడు, వాడు ఇదంటాడు, వాడు అదంటాడు. ఇయన్నీ వేస్ట్. ఒక్కటే దాని మీద ఫోకస్ చేయండి. లేట్ అయినా సరే ఏదో రోజు సక్సెస్ అయితారు. ఖచ్చితంగా సక్సెస్ అయితారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం మాట్లాడుకొని చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి మీ ఆలోచనే మీ పెట్టుబడి. ఫస్ట్ మీరు కూర్చొని ఆలోచించండి. నాకు డబ్బులు రావాలి. ఎట్లా వస్తాయి? రైట్. ఇది జూసాము. పోనీ దీన్ని తీసుకొని మార్కెట్‌లో దించుదాం. లేకుంటే కొత్త వస్తువు ఏదైనా తయారు చేద్దాం. మీ చేతుల్లో చాలా పనుందండి. ఈరోజు రేపు హైదరాబాద్ సిటీలో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మణికొండ అని హైదరాబాద్‌లో మాకు మణికొండ అని ఒక విలేజ్ ఉంది. సిటీ. మంచి సిటీ. జొన్న రొట్టెలు చేసేవాళ్ళు లేరు. ఒక్కొక్క పర్సన్‌కి ఒక ఫ్యామిలీలో జొన్న రొట్టెలు చేయాలంటే మంత్లీ 3,000 ఇస్తారు. ఒక 10 ఇండ్లు కలిసి ఈమెకు మాట్లాడుకుంటున్నారు. జొన్న రొట్టెలు చేసి చదువురానోళ్ళు జొన్న రొట్టెలు చేస్తే నెలకు 30,000 జీతం ఇస్తాం అంటే జనాలు దొరకట్లేదు ఆ లొకాలిటీలో. అంటే అంత డబ్బుంది. వాళ్ళు జొన్న రొట్టెలు చేసుకోలేదు. ఎందుకంటే షుగర్ పేషెంట్‌లు కాబట్టి. ఇప్పుడు వీళ్ళకి మేము సర్వీస్ జేయాలా? జొన్న రొట్టెలు నేను సర్వీస్ జేయాలా? నా అవుట్‌లెట్‌లో దొరకాలా? ఎక్కడైతే దొరకవో అక్కడ దొరకాలి. ఎందుకంటే ఇంటిలో ప్రతి షుగర్ పేషెంట్ ఉన్నాడు. షుగర్ పేషెంట్ రొట్టెలు కావాలా? ఈవెన్ మనం రొట్టెలమ్ముదాం, గుడ్లమ్ముదాం, మాంసం అమ్ముదాం, పిట్టలమ్ముదాం, పచ్చళ్ళమ్ముదాం. 11 ప్రాజెక్టులున్నాయండి మీకు. 11 ప్రాజెక్టులున్నాయి. మీకు ఏ ప్రాజెక్ట్ చేసుకుంటే చేసుకోండి. ఎండిపోయిన రొట్టెలు గూడా అమ్ముతున్నారు కేరళలో. నేను అన్నీ చూసొచ్చాను. అంటే చాలా మటుకు. అంటే మీ ఐడియా మీ చేతిలో పనుంది. రొట్టెలమ్మండి ఏముంది? ఆన్‌లైన్‌లో పెట్టుకోండి. చపాతీలు అమ్మండి. చపాతీ మిషన్‌లు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో చపాతీలు అమ్మండి. పక్కనున్న హాస్టల్స్ మాట్లాడుకోండి. మేము నీ చపాతీలు సప్లై చేస్తాం. మీరు అదే అంటున్నా. మీ ఆలోచనే మీ మొదటి పెట్టుబడి. బాగా ఆలోచించండి. ప్రతి దానికి దొరుకుతది. ఇప్పుడైతే మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే నాకు అసలు వీడియోలు చేసేంత టైం కూడా లేదు. కాల్స్ కంటిన్యూ వస్తున్నాయి. అమౌంట్ ఏసేవాళ్ళు ఏస్తానే ఉన్నారు. కొద్దిగా నా యందు దయ ఉంచి ఆ అమౌంట్ హోల్డ్ చేయండి. మీరేమన్నా ఈ సేవింగ్స్ ఉంటే ఇంకొద్దిగా పెంచుకోండి. పెంచుకున్నాక మనం రాయలసీమలో ఒక కంపెనీ కడతాము. తెలంగాణలో ఒక కంపెనీ పెడుతున్నాము. ఏపీలో కంపెనీ పెడుతున్నాము. అక్కడ ఫార్మింగ్‌కెళ్తున్నాము. 180 ఎకరాలు సొంతంగా కొనాలనుకుంటున్నాను నేను ఆల్రెడీ. అది ఎంతన్నా గాని, అది 100,00,00,000 గాని, 200,00,00,000 గాని, నా చుట్టుపక్కల ఉన్న జనాలు నన్ను లేపుతున్నారండి. నా దేశానికే నేను సంపద సృష్టిస్తున్నా. నేను నా పేరు మీద యాక్చువల్ నిన్న నైట్ కూడా నేను వచ్చేటప్పుడు ఒకటే అనుకున్నాను. ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఎట్లుంటదంటే, ఒకటి ప్రొప్రైటరీ ఉంటది. 2 ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉంటది. మూడోది ప్రైవేట్ లిమిటెడ్ ఉంటది. నాలుగోది పబ్లిక్ లిమిటెడ్ ఉంటది. పబ్లిక్ లిమిటెడ్ అంటే అందరూ భాగస్వాములే. దేవుడు నాకు నా ఆలోచన ఇచ్చిందంటే నిజంగా ఆ సిట్యుయేషన్‌కొచ్చినప్పుడు దీన్ని పబ్లిక్ లిమిటెడ్ చేసేయాల. ఇన్వెస్టర్లు గాని, ఎంప్లాయీస్ గాని ఎవరన్నా సరే. నా దేశం తినాల. నా ప్రజలకు నేను సేవ చేయాలా. ఎక్స్‌పోర్ట్ ఏమి ఉండకూడదు.
అంటే ఇంపోర్ట్ ఏమి ఉండకూడదు. అక్కడ నుండి ఏం తెచ్చుకోవద్దు. ఇక్కడ నుండి పంపించి అక్కడ నుండి నేను డబ్బులు తెచ్చుకోవాలి. కాబట్టి ఒక సంవత్సరం వరకు నేను పోరాడతా. మాక్సిమం నా కార్పొరేట్ ఆఫీస్ రెడీ కాగానే నేను ప్రతి దేశం, ఒకటి మీరు బయట దేశం వెళ్ళాలంటే స్టూడెంట్కి వెళ్ళాలా, లేకుంటే వర్కర్కి వెళ్ళాలా, లేదంటే బిజినెస్ మ్యాన్కి వెళ్ళాలా. నేను ఒకటే గోల్ పెట్టుకున్నా, ఐఎమ్ ద బిజినెస్ మ్యాన్. నా వరల్డ్లో నాకంటే బెస్ట్ పర్సన్, నాకంటే ఎక్కువ ఆలోచించేవాడు ఎవడు లేడు. ఎవడు ఆలోచనలు వాళ్ళవే. నేను ప్రతి దేశంకి వెళ్ళి అక్కడున్న సెనేటర్తో కూర్చొని సంతకాలు చేపించి నా ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయాలా. కోట్లలో డబ్బులు ఓన్లీ మీరు ఏపీ తెలంగాణ వరకు ఒక సంవత్సరానికి ఆదాయం 50,000 కోట్లు ఉంది. ప్రపంచం మొత్తం వేసుకోండి ఎన్ని కోట్ల బిజినెస్ ఉందో. అది ఓన్లీ పచ్చళ్ళ మీదనే 50,000 కోట్ల ఆదాయం ఉన్నప్పుడు ఏపీ తెలంగాణలో, ప్రపంచం మొత్తంలో ఇంకా మీకు అన్ని డిపార్ట్మెంట్లు వేసుకోండి. ప్రతి దేశంలో తెలుగు వాళ్ళు ఉన్నారు. ప్రతి దేశంలో రెస్టారెంట్ పెట్టచ్చు. ఎక్కడో స్టార్ట్ అయిన కేఎఫ్సి ఇండియాలో వచ్చేసి మొత్తం సామ్రాజ్యాన్ని అంతా పాలిస్తూ ఉంది. మెక్డానల్డ్స్ అంతే. అంటే వాళ్ళందరూ వచ్చి మన దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళందరూ అక్కడే పోతున్నాయి కదా. మనం ఏం చేస్తున్నాం, లొట్టలు వేసుకొని కేఎఫ్సి తింటున్నాం, మెక్డానల్డ్స్ తింటున్నాం, యాపిల్ ఫోన్ కొంటాము, తర్వాత అమెజాన్లో అన్నీ ఇంకా మొత్తం అమెజాన్ డబ్బులు మొత్తం బయట దేశం పోతున్నాయి. అక్కడ నుండి మనం ఎవరిని ఏం చేస్తున్నాం చెప్పండి. మనం అమ్మితే వాడేమో ₹1,00,000 యాపిల్ ఫోన్ అమ్ముతాడు, మనమేమో పావు కిలో పచ్చిమిర్చి అంటే ₹70 ఉన్న పచ్చిమిర్చీలు, టమాటాలు, అల్లం ఎల్లిగడ్డ ఇవి సప్లై చేసేది మనం. చూడండి మీరు కావాలంటే ఎక్స్పోర్ట్‌లో ఏమేమి ఉందో. మేజర్‌గా ఏముందండి, అన్ని ఇంపోర్టే మనకు. ఐరన్ గానీ, ఓర్ గానీ, గోల్డ్ గానీ ఏదన్నా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎక్స్పోర్ట్‌లో మనం పంపించడానికి రూపాయి వస్తువు, ₹2 వస్తువులు. లాస్ట్‌కి వాడు ఐస్ క్రీమ్ పుల్లలతో సహా పంపిస్తున్నాడు చైనా వాడు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆలోచించండి ఒకసారి. మీ దగ్గర ఇన్నోవేషన్ ఉంది. ఖచ్చితంగా ప్రతి లొకాలిటీలో పెడతాము. దీన్ని ఒక పెద్ద ఎక్స్పోర్ట్ సంస్థగా డిజైన్ చేసుకుంటాం. అది ఫ్లైట్‌లో ఎళ్తదా, షిప్‌లో ఎళ్తదా, ప్రతి ఒక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంది. కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి. ప్రతి దానికి మీకు సొల్యూషన్ దొరుకుతది. ప్రతి దానికి మార్గం ఉంది. మన సంపదని మనం బయటి నుండి మనకెళ్ళిపోతున్న సంపదని వేరే మార్గంలో తీసుకొస్తాం. ఈ రూట్ కాకపోతే ఈ రూట్ వస్తుంది అంతే. గుడ్లు అమ్ముదాం, మాంసం అమ్ముదాం, ఎక్స్పోర్ట్ చేస్తాం, తినేవాళ్ళు ఉన్నారు. దుబాయ్ లాంటి ఎడారి లాంటి దేశంలో అంతంత పెద్ద బిల్డింగ్‌లు కట్టి అంత అంటే గోల్డ్ కార్లు మెయింటైన్ చేసినప్పుడు, మనోడు పక్కోడు ఎవడన్నా సైకిల్ బండి కొన్నా, మంచి వాచ్ పెట్టుకున్నా, మంచి ఫోన్ కొన్నా ఇక ఏడుస్తా ఉంటారు. ఫస్ట్ ఆ పక్కోళ్ళ మీద ఏడుపు ఆపేసేయండి. ఏడుపు ఆపేస్తే అందరం బాగుపడతాం. లాస్ట్‌కి నేను చెప్పేది ఒకటే అండి. రైతు కుటుంబంలో పుట్టిన ఎవరైనా సరే ఒక రైతు తన కొడుకుని రైతు చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన క్రైసిస్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు కాబట్టి. వాళ్ళేం చేస్తున్నారు, మంచిగా చదివిపిచ్చినాక వీడికేదో ఉద్యోగం వస్తది, మమ్మల్ని జీవితాంతం కూర్చోబెట్టి ఏదో సాకుతాడని చెప్పేసి ఆలోచనలున్నారు గానీ, వాడు ఉద్యోగం రాక గాలికి తిరిగి అది ఏం చేయలేక లాస్ట్‌కి అర్థం కాక ఆడిక్కడెళ్ళి జాడు కొట్టుకుంటే ఏదో పని చేస్తా ఉంటాడు. బట్ నెక్స్ట్ జనరేషన్‌లో వచ్చేవాళ్ళు, ఇప్పుడు నా కొడుకున్నాడు. నేను నా కొడుక్కి అదే చెప్తాను. నాయనా నువ్వు చదవకపోయినా పర్లేదు, రేపొద్దున ట్రాక్టర్ కొనిస్తాను, మొత్తం పొలాలు ఇస్తాను. ఇక్కడ మీరు అగ్రికల్చరు, లేదంటే లైఫ్ స్టాకు, మీట్ సెక్టారు, ఈ ఫుడ్ ఇండస్ట్రీ అంటే ఆ అగ్రికల్చర్‌లో ఉన్నంత ఇన్‌కము, హ్యాపీనెస్సు ఇంకా దేంట్లో లేదు. మీరు ట్రై చేయండి. మీరు జాబ్‌కెళ్తారు, ఇన్‌షర్ట్ ఏసుకోవాలా, స్నానం చేసుకోవాలా, నీట్‌గా ఉండాలా, అక్కడ ఉన్నోళ్ళందరితో తిట్లు తినాలా. ఆ శాలరీ పడిన 2 రోజులే సంతోషంగా ఉంటారు. దాని తర్వాత మొత్తం ఫ్రస్ట్రేషనే. ఇంక ఏదో క్యాంపస్ సెలక్షన్స్ అని సంకలు గుద్దుకుంటారు గానీ, నేను క్యాంపస్ సెలక్షన్ అయిన వాళ్ళని చాలామందిని చూశాను. అందులో ఏం లేదండి. పొలం ఉంది మీకు. మార్నింగ్ హ్యాపీగా 5 గంటలకు లేస్తారు. మంచి గాలి పీల్చుకుంటారు. మంచి పొలంలో చూసుకుంటారు. మధ్యాహ్నం కల్లా ఇంటికొస్తారు, తింటారు, రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ ఎళ్తారు. ఇక్కడ ఎవడు అడిగేవాడున్నాడు మిమ్మల్ని? ఇప్పుడు ఇది పండించినాక బయట దేశం ఎక్స్‌పోర్ట్ చేయాలా? లేకుంటే నా జనాలకు వండి పెట్టాలా? లేదంటే ఒక స్టోర్ పెట్టుకోవాలా? మీ వస్తువు మీరు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు రారు, ఎవరు కొనరు. వస్తువు అంటే మాకు ఇంతమంది కాంపిటీషన్ ఉంది కదా. కొత్తగా ఆలోచించండి. మీరు ఖచ్చితంగా కొత్తగా ఆలోచిస్తేనే ఏదైనా అయితది. కొత్తగా ఆలోచించండి. నేను ఆల్రెడీ చెప్పా. బాబు రేపు పొద్దున మీకు పచ్చడి ఈసారి ప్యాకెట్లు ఎవడు కొంటాడు, బాటిల్ ఎవడు కొంటాడు? అరే బాబు నువ్వు 5 కేజీలు డబ్బా తీసుకొని పచ్చడిని ఇంట్లో అన్నం వండుకొని ఎళ్లి కలిపేసి ₹10 కప్పు అమ్ము. ఒక చికెన్ ముక్కేసి కప్పు రైస్ అమ్మేసి కొద్ది పెరుగు పోయి ఎవడు తినోడో చూద్దాం. ఆలోచన. లేదంటే ఫ్రీగా టేస్ట్ పెట్టు. ఒకరోజు పోతది. ఇన్ని డబ్బులు పోగొట్టుకున్నావు. లక్షలు అప్పు చేసి ఎవడెవడో ముంచిపోయాడు కదా. ఒకరోజు ఫ్రీగి. బాబు మేము ఇంట్లో పచ్చళ్ళు అమ్ముతున్నాం. టేస్ట్ చూడండి. మీ చుట్టుపక్కల మీ రిలేటివ్స్ అందరికి ఇవ్వండి. అక్కడ బిజినెస్ స్టార్ట్ అవుతది. కాబట్టి ఎవరైతే ఉందో మీ ఆలోచన విధానం మార్చుకుంటే, మీ ఆలోచనే మీ మొదటి పెట్టుబడి. ఆ పెట్టుబడి కోసం ప్రయత్నం చేయండి. మీకేమన్నా ఇంకా ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నాయి. అంటే మీకు అప్పులున్నాయంటే నేను తీర్చే పరిస్థితిలో మనం లేము. నాకున్నాయి, నా బర్డెన్స్ నాకున్నాయి. మీకు ధైర్యం చెప్పగలను, మిమ్మల్ని మోటివేట్ చేయగలను, బిజినెస్ పరంగా ఏదన్నా సపోర్ట్ చేయగలను. మీరు ఏదైనా చేయాలనుకున్నా ఒకటి మీరు ఫోన్ చేస్తే నేను ఎత్తకపోతే మీరు 10 సార్లు ఫోన్ చేయొద్దండి. జస్ట్ నాకు వాట్సాప్‌లో వాయిస్ ఓవర్ పెట్టండి. నేను నైట్ ఫ్రీ అయినాకన్నా సరే ప్రశాంతంగా విని, నేను సొల్యూషన్ వెతికి నా దగ్గర సలహా ఉంటే ఖచ్చితంగా మీకు చెప్తాను. మార్గం ఉంటే చూపిస్తాను. ప్రతి ఊర్లో అవుట్‌లెట్ పెట్టాలా? ప్రతి దగ్గర ఇండస్ట్రీ పెట్టాలా? ఇప్పుడు మనం విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసి అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలా? లాస్ట్‌కి బస్ స్టాండ్‌లో కూడా మన ప్రొడక్ట్ అమ్మాలి. అది ఏ రకంగాన గాని, భోజనం గాని, టిఫిన్ గాని, ఏ రకంగా తీసుకున్నా సరే ఆటోమేషనా, నార్మల్ ఎంప్లాయ్‌మెంటా ఎట్లైనా పర్లేదు. అల్టిమేట్‌గా మన దగ్గరున్న డబ్బుని మనమే రొటేట్ చేసుకోవాలా. తీసుకెళ్ళి బ్యాంక్‌లోనో, బీరువాలోనో లేతే ఇంట్లో పోపుల డబ్బాలో పెడితే డబ్బులు పెరగవు.
సంపద సృష్టించాలంటే ఈ డబ్బుల్ని ఎక్కడో దగ్గర పెట్టుబడి పెడతా ఉంటే అది మొక్క అవుతుంది, మొక్క కాయలు కాస్తుంది, కాయలు అయిపోయి పెద్ద చెట్టు అవుతుంది, దాని తర్వాత మళ్ళీ కాయలు కాస్తుంది, మళ్ళీ కాయలు అట్లా పెద్ద ఎకరాల తోట అవుతుంది. ఇప్పుడు బయట ఎక్స్పోర్ట్ చేశారు, అక్కడ నుండి రిటర్న్స్ వస్తున్నాయి అనుకోండి. మనది ఒకటి జ్యోతి ఫుడ్స్లో ఇంతమంది ఇన్వెస్టర్లు అంటే ఇది బోర్డ్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్స్ అనుకోండి, పబ్లిక్ లిమిటెడ్ అనుకోండి, ప్రధానమంత్రి అంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్, కేంద్ర మంత్రి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తాయి. జ్యోతి ఫుడ్స్ నుండి ఒక ప్రధానమంత్రి చేతిలో మనం ఎంప్లాయ్మెంట్ అవార్డు తీసుకోవాలా, సరే బెస్ట్ అగ్రికల్చర్లో కానీ, పౌల్ట్రీలో కానీ, లైఫ్ స్టాక్లో కానీ. ఎందుకంటే అంత స్వార్థపరులు కాబట్టి ఒకటే ఆలోచిస్తాడు, నాకు ఎలాంటి స్వార్థం లేదు, నేను సంపాదించిన దాంట్లో నా జనాలకు ఉపయోగపడాలా, నెక్స్ట్ జనరేషన్లో వచ్చే వాళ్ళకి ఉపాధి దొరకాలి. కాబట్టి ఎవరికన్నా సరే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఏదన్నా సరే మీరైతే వీడియోలు చూడండి, మీరు కాల్ చేసేది కాల్ చేయండి, ప్రొడక్ట్ కావాలా లేకుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అందరు నమ్మాలంటే మీరు కాల్ చేస్తే నా దగ్గర కాలింగ్లో పడుతుంది, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి, సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టండి, నా వాట్సాప్లో ఉంటుంది. కాబట్టి అక్కడ ఫస్ట్ అవుట్లెట్ మనకి సెప్టెంబర్ 30 తారీఖు ఫస్ట్ అవుట్లెట్ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేతో ఇనాగ్రేషన్ చేపిస్తున్నాం. ఆ ఇనాగ్రేషన్ అయిపోయినాక ఆ వీడియోస్ మొత్తం అందరికి ఫార్వర్డ్ చేస్తాను. ఇమ్మీడియట్లీ అక్కడ ల్యాండ్ చూస్తాం, ఫస్ట్ ఆ ల్యాండ్ చూసి పర్చేజ్ చేసే టైంలో, పర్చేజింగ్ టైంలో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లేదు 180 ఎకరాలు కొనేటప్పుడు కూడా మనం ఆడ ఇన్వెస్టర్స్ కావాలి. ప్రతిదీ ల్యాండ్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో దానిలో ఈక్విటీ ఉంటుంది, పార్ట్నర్షిప్ ఉంటుంది, ఫండింగ్ అనేది అంటే మీరు ఒక్కరు తినొద్దు, మళ్ళీ మీ దగ్గర నుండి ఇంకో 10 మందికి సాయం చేయాలి, వాళ్ళకి వెళ్ళాలా మీకు వెళ్ళాలా, అందరం బతకాలి. మొత్తం దేశంలో ఎంతమంది ఉన్నారో అందరూ వీలైనంత మందికి మినిమం 1,00,000 మంది అయితే హ్యాపీగా బతకాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్నప్పుడు నా నంబర్ ఉంది కదా 6303473893 జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్. మీరు ఎవరైనా సరే కాల్ చేయండి, ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాయిస్ ఓవర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.